నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్స్ తగ్గించడం, బాల్య వివాహాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై పాల్గొన్నారు. వర్క్ చేయాలి. మన హన్మకొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు అందరూ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ దిశ మీటింగ్ ఇంకొక 4 months 5 months తర్వాత పెట్టుకుందాము. మీరందరూ కూడా ఇది ఇప్పుడు మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎండ్బి మీ కలెక్టివ్ టీం వర్క్ ఉండాలి, ఒక చైన్ ఆఫ్ నెట్వర్క్ ఉండాలి. ఎన్హెచ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎన్హెచ్ఏ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. మీరు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ వాళ్ళకి చెప్తే ఇప్పుడు మా సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, ఇది కాదు కావాల్సిన ఆన్సర్. మేము అందరినీ పిలుస్తాము, అందరూ మీరు వాళ్ళతో మర్చిపోతారు. కాబట్టి ఒక రెగ్యులర్ ఫాలో అప్ ఉంటేనే దానికి సమస్య సాల్వ్ అవుతుంది. మనకి మనీ వచ్చినాయి కానీ ల్యాండ్ లేకపోవడం అనేది అది మనం చేయాల్సిన పని. ఏదైనా మనం అందరం వీఆర్ ఆల్ హియర్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్. కాబట్టి మీరు అందరూ కూడా సీరియస్గా మీ డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఇంటిమేట్ చేయాలి, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. మనము మన హన్మకొండని మంచిగా డెవలప్ చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అడ్వాన్స్. డెఫినెట్లీ వీఆర్ రూలింగ్ వరంగల్.